పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లాలో ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పర్యటించారు. నందిమేడారం, ధర్మారం, కాచాపూర్, రంగాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బట్టి విక్రమార్క పెద్దపల్లి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులను హౌస్ అరెస్ట్ చేశారు, ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషను హౌస్ అరెస్ట్ చేశారు. దాసరి ఉష హౌస్ అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బస్టాండ్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగం కూని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఆమె ధ్వజం ఎత్తారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది. ఓవైపు విద్యార్థులు పాముకర్లకు గురవుతున్నారు, విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. ఇలాంటి వాటిని ప్రశ్నించడానికి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ స్టేట్లను అక్రమ అరెస్టులు హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఆమె ప్రభుత్వం పైన ధ్వజమెత్తారు. మరో వార్త చూసుకున్నట్లయితే దాసరి ఉష హౌస్ అరెస్ట్ నేపథ్యంలో కాగజ్ నగర్ వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాసరి ఉషను ఇంటికి చేరుకుని ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీ పాలన కొనసాగుతుంది, రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారని కూడా ఆయన అన్నారు. ఓవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని ఉదయం లేచినప్పటి నుండి కూడా రాజ్యాంగాన్ని రక్షిస్తామంటూ రాహుల్ గాంధీ చెప్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇలాంటి రౌడీ పాలన దేశంలో ఎక్కడ లేదు, కేవలం తెలంగాణలో కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టులు చేయడం దారుణం అంటూ రాష్ట్రంలో రాజ్యాంగం అయితే కొనసాగడం లేదంటూ కూడా ఆయన ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. బట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో బట్టి విక్రమార్క కూడా పలు ప్రశ్నలు అయితే సంధించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లో వేల కోట్ల నిధులు బడ్జెట్లో పెట్టినప్పటికీ కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఒక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్ కూడా ఇప్పటి వరకు డిసెంబర్ 2023 తర్వాత ఒక్కరికైనా లోన్ ఇచ్చారా రాష్ట్రంలో అంటూ కూడా ఆయన బట్టి విక్రమార్క గారికి సూటి ప్రశ్న వేశారు. దీనికి సంబంధించి దీనిపైన డిబేట్ కూడా నేను చర్చకు సిద్ధమంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద డిబేట్కు చర్చకు రావాలంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. పెద్దపల్లి జిల్లా మంథినిలో పిచ్చి కుక్కల స్వైర విహారం కొనసాగుతుంది. గత వారం రోజుల నుండి కూడా మంథిని మండలం స్వర్ణపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో పిచ్చి కుక్కల స్వైర విహారం అయితే కొనసాగుతుంది. అధికారులకు, గ్రామ పంచాయతీ అధికారులకు కూడా గ్రామస్తులు గత వారం నుండి కూడా వేడుకుంటున్నప్పుడు కూడా ఎవరు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పిచ్చి కుక్కల స్వైర విహారం అయితే కొనసాగుతూనే వస్తుంది. ఇప్పటికే 6 చిన్నారులను పిచ్చి కుక్కలు దాడి చేశాయి. అలాగే ఈరోజు మరో 2 చిన్నారులను పిచ్చి కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. తీవ్రంగా గాయపడ్డటువంటి 2 చిన్నారులను మన్విత అలాగే శ్రీమాన్షు 2 చిన్నారులను మంథిని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. మెరుగైన వైద్యం అయితే డాక్టర్లు అందిస్తున్నారు. కానీ గత వారం రోజుల నుండి కూడా గ్రామస్తులు మొరపెట్టుకున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా స్పందించలేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లా వ్యాప్తంగా కూడా పిచ్చి కుక్కల స్వైర విహారం అయితే కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో సంఘటనలు జరిగినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం, చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అంటూ కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.